నా గురించి తెలుసు కదా. మూసేయండి టాప్. టాప్ మూసే, టాప్ లేచిపోతాయి ఇప్పుడు. ఈ టాప్ పడతలేదు ల్యాండ్. అయ్యో అయ్యా దీని టాప్ తెగిపోయినాడు. ఉన్నదన్న వెనకాలే ఉందన్న. లేదు గ్లిచ్, సీలింగ్ గ్లిచ్. ఇగో అగో వచ్చింది ఇప్పుడు క్లోజ్ నాకు అప్పటి నుంచి అదే అన్న, నేను క్లోజ్ చేస్తుంటే అవ్వట్లా, వదిలేసిన. సీలింగ్ గ్లిచ్ పెట్టాది. పెళ్లి చేసుకోవాలా దానికి, ఇంకా అయిపోయింది, ఇంకా సర్వీస్ అంగిపోయింది. పెళ్లి చేసుకున్నాకే లేస్తుంది బట్ అది. అందుకని ఇప్పుడు చూడు, అందుకని తొందరగా చేసుకోని చెప్పినా నీకు. మేమో చేసుకోవట్లేవు. పెళ్లి చేసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బేటా. వదిలే అన్న, స్లోగానే పోదాం. వయసు పోరళ్ళకి ఇవన్నీ పోవు, తెలియదు. అట్లా పెళ్లి చేసుకుంటే కొంచెం మజా వస్తుంది. ఒక ముందరేమో కదులుతుంది ట్రైన్. ఇందులో కొత్తలంగా ఉందన్న. దేవుని పాటలు వాడుకోండి బ్రో అప్పుడప్పుడు. పిల్లలు మంచిగా దేవుని పాటలు వాడుకున్నారంటే మంచిగా కొంచెం దేవుడు కరుణిస్తాడు. జర కరోనా వచ్చినా కూడా మీరు బతుకుంటారు. శ్రీ సత్యనారాయణకి సేవకురారండి, మనసారా స్వామిని చూసి హారతులు ఇవ్వండి. ఇట్లాంటి పాటలు వాడిరనుకో కొంచెం ఎక్కువ రోజులు బతుకుతారు. అట్లా సో అప్పుడప్పుడు దేవుని ఇట్లా ధ్యానం చేసుకొని ఇట్లా దేవుని అప్పుడు ఇట్లా పలకరిస్తే దేవుడు ఖుషి అయిపోతాడు. అమ్మో ఇది సాగరంటే అమ్మాయిదే జోరుదారుగా ఉంది ఆ డ్రెస్ ఇది, ఓ అమ్మో ఇది హైలైట్ ఉంది ఆ డ్రెస్ ఇది. లైక్ కూడా షేర్. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి పాటలు. నేను చిన్నప్పుడు సింగర్ బ్రో. లైన్ చెప్పిండు అప్పుడే ఆల్రెడీ. చెప్పొద్దని చెప్పినా కానీ చెప్పింటాడు అట్లా. సర్లే కానీ లైక్ కూడా షేర్. పెళ్ళి కానోళ్ళు ఇట్లాంటి పాటలు పాడుకుంటే మంచిగా తొందరగా పెళ్ళిళ్ళు అయితే. దేవుడు ఎన్ని పాపాలు చేసినా సరే వదిలిపెట్టేస్తాడు బ్రో. దేవుడు ఎట్లా అంటే దేవుడినే మోసం చేస్తారు జనాలు ఇప్పుడు బయట. సో మీరు ఎన్ని పాపాలు చేసినా కూడా కరిగిపోతాయి. కానీ నేను చెప్పినట్టు ఇట్లా నేను నా స్ట్రీమ్ చూసి ఇట్లా పాటలు పాడితే మంచిగా ధ్యానం చేయాలి. సరే ఇట్లా చేసుకొని బర్వాతలో వేయాలి. ఏమంటారా బట్టలు ఇప్పేసి బర్వాతలో వాడాలి ఈ పాట. రీల్ చేయాలి, ఇన్స్టాలో రీల్ చేసి పెట్టుకుంటే అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించి వదిలేస్తాడు. బిలీవ్ మీ రియల్. నేను అట్లనే చేస్తా. రీల్ ఒకటి మన ఇన్స్టాలో పెట్టినా చూడలే. ఇన్స్టాగ్రామ్ ఫాలో కొడితే తెలుస్తుంది మీకు. ఫాలో కొట్టమంటే మీరు ఫాలో కొట్టారు. ఎట్లా చెప్పారు మీరు? బట్టలు ఇప్పేసి బర్వాతలో వేయాలి ఇట్లాంటి రీల్స్. ఫ్రెండ్కి వెళ్ళిపోతారు. ఇంకో వెరుగుంటారు వాడు. ఎంతమంది పెట్టా వాడికి ఫాలోవర్స్. బట్టలు లంజ మనకి ఎందుకు ఫాలో కొడతారు బ్రో? వాడు చాటింగ్ ఏమని ఒకసారి నాతో లంజ కొడుకుని ఇంజూడి ఎట్లా చూడండి. కుర్రపు కూడా అన్నాడు. కూతకొచ్చింది పిల్ల పూకున్నాడు. ఓ 6 ప్యాక్ ఉంది ఆయనకి మొత్తం యాప్స్ కి ఇట్లా జోరుదారుగా ఉన్నాడు. కిందేమన్నా ఉందా? కిందికి కనబడకుండా పెట్టింది లైన్. వీడు లజ్జా కొడుకు ఉటకాయలు. అమ్మో లైన్ బాగానే ఉన్నాయి. లైన్ ఇది గ్లోబల్ లో డ్రెస్ లేదన్న. మా లైన్ కింద ఉటకాయలు జోరుదారుగానే. కొంచెం పైకి తీస్తలేడు యాంగిల్ సుల్లిగాడు. అందరూ ట్రోల్ చేస్తారని చెప్పి చూడు బ్రో. వాడు పైకి లేపనిస్తాడు కెమెరా. ఇడికే లాస్ట్ హుషారుగా ఉన్నాడు బ్రో. ఇటు లంజోడుకు ఇటు బీజిఎం బట్ లంజా కొడుకు వీడు. మంచిగా బాల్ దూకొని సర్రం ఇట్లా వేసుకొని ఎట్లా చూడు. బాగుంది 6 ప్యాక్ బాగుంది. కింద ఉటకాయలు కనబడతలేదు బ్రో. కొంచెం ఒకటి ఇంకా ఉన్నట్టు మేము సుల్లు వంకరు ఉంది. సుల్లు వంకరు ఉంది లైన్. ఇడు చక్కగా లైన్. ఇడు ఏందో అనుకున్నా. తర్వాత చూస్తే కింద మొక్క కరెక్ట్ ఫోకస్ చేసి చూడరు. కింద కొంచెం వంకరు ఉంది బ్రో. సుల్లింది అగో అగో బ్రో. సుల్లు వంకరు ఉంది బ్రో. ఇప్పుడే కనబడదు నాకు. ఎంత నాకు తెలుసు బ్రో. బట్టలు ఇంజా కొడుకు కనవాడు. బీజేఎం ఎంత బ్రో ఆఫ్టర్ ఆల్ కదా. పిల్లలు దేవుడు ఇట్లా చాటింగ్ చేస్తున్నా వాటర్ మర్చిపోతున్నా బ్రో. మళ్ళీ నాకు సుల్లొంగిపోతుంది. లైక్ కూడా షేర్ ఫస్ట్. నేను మంచిగా ముచ్చట్లు ఏడిపిస్తారు కానీ నాకు గొంత ఎండిపోతుంది. నాకు మళ్ళీ నాకు కరోనా వస్తే ఎవరు దిగారు మళ్ళీ తర్వాత. మీరు మంచిగానే ఉంటారు. నేనే గుద్దలు వెళ్ళి పెట్టుకోవాలా. ఇదే షాప్ పెట్టే దుగ్నం లేపు పాడే లంజడుకు. నాకు కరోనా వచ్చింది అనుకో లయన్. నేను కావాలని ఒక్కరి ముందు పోయి దగ్గుతా మీద పోయి. ఎవరిని వదిలిపెట్టా లయన్. నేను ఇట్లా పోతా లయన్. నేను ఇంపాసిబుల్. నేను నేను మొట్ట ఊడిపోయినా సరే పక్కన మొట్ట ఊడిపోతాను. అమ్మో పిచ్చిపోకొని నేను మా డైరెక్ట్ పోయి మీద దగ్గుతా. నేను దగ్గుతా తుమ్ముతా కావాలని. నాకు తుమ్ము రాకపోయినా సరే ముక్క కట్టెలు పెట్టుకొని పోతా. అందరికి తలిగిస్తా బేట. ఎవరు వస్తే వాళ్ళకి అందరు తలిగించేస్తా. ఎందుకంటే నేను మొట్ట ఊడిచిపోతే పక్కన మొట్ట ఊడిపేస్తా బ్రో. నేను అంతా పిచ్చిపోకొని నాకే తెలియదు. రేపు పాడదా ఇంకా డైరెక్ట్. లైక్ కొట్టేసే ఫస్ట్. లైక్ కూడా డైరెక్ట్ ఇంటికి వచ్చి తుమ్ముతా మీద. లైక్ కొట్టేసే. పేరు గుర్తుపెట్టుకుంటున్నాను. మొత్తం చాట్లు అందరు ఇష్టం డేటా మొత్తం అందరు బయోడేటా తెలిసినాక. ఎవరు ఎట్లా అంటే అందరు కూడా తెలిసినాక.
బై బర్త్ ఐమ్ బ్లడీ ఫుల్ అని అందుకనే లైక్ కొట్టేసి ఇంకా చాలా ఉంది ఇట్లాంటిది లంగాలు వేసుకొని తిరిగాను ఈ లంజా కొడుకులు చూడు ఎట్లా కొడతారు ఇంకా లంచ్ కొడుకు బ్రో వాడిని హెడ్ కొట్టినా కదా బ్రో అంత బాట్ లంజా కొడుకున్నాడు వీడు వానికి నేను ఎంత క్లీన్ హెడ్ కొట్టినా ఆ బుల్లెట్ సుల్లికి తాగినట్టు చూపి అందులో హెడ్ తప్ప ఇంకేమైనా అనిపించిందా మీకు అసలు చెప్పండి మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి అందులో హెడ్ తప్ప ఇంకేమైనా అనిపించిందా చెప్పండి మీరే చెప్పండి ఇంకా నేను ఏమని చెప్పాలి చెప్పు ఇక ఇప్పుడు చూడు ఇప్పుడు హెడ్కే తగిలింది ఇప్పుడు హెడ్కే తగిలింది ఉల్లిగాడాడు 2 వచ్చినాయి కిల్స్ ఓకే హైలైట్లో బాగానే ఉన్నాయి అలా మ్యాటర్ స్కిన్స్ కూడా బాగున్నాయి అలా ఎక్స్ట్యూట్ అని చెప్పి పెట్టేస్తా నువ్వు ఎక్స్ట్యూట్ అన్లాకింగ్ అని చెప్పి నువ్వు ఎక్స్ట్యూట్ అన్లాకింగ్ అని చెప్పి టైటిల్ బ్రదర్ ఏం కాదు టైటిల్ ఎక్స్ట్యూట్లో కాదు నేను వేసుకుంది మస్తు గోల్డెన్ డ్రెస్ అయితే సిలిండర్లు ఏమైనా కావాలా బయట బ్యాగ్లో పెట్టుకుంటా 2-3 సిలిండర్లు కాదులే ఒక్కసారి కూడా పవర్ వాడేలే ఎందుకు లేని బ్యాగ్లా ఇటు లంజోడికి ఇటు సింగిల్లి కాడాడు ఇప్పుడే తెంగిన బ్రో మన బావని తోలుకొని వచ్చినాడు బొమ్మాడిని తెగితే బావని ముందర పెట్టి నిలబెట్టినాడు చూడు బుల్లెట్లు వేస్ట్ అయిపోయినాయి బ్రో అనవసరంగా కొట్టినాడు ఏదో అప్పుడప్పుడు అట్లా ట్రై చేస్తా బుల్లెట్ వేస్ట్ అయిపోయినాయి 2 బుల్లెట్లని ఎవరని ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మతడే తరతరాలది అరే బెటా నన్ను పట్టుకోరు బెటా నా మొట్ట ఉడిచిపోయినా బెటా ఇంకా లాస్ట్ జోన్ అయింది ఓకే ఇంకా చాలా ఉంది మా ఏడీ లేదు లైన్ సిలిండర్లు ఉన్నాయి లైన్ 4 ఉన్నాయి సిలిండర్ ఏమో లైన్ మొత్తం బ్యాగ్లో సిలిండర్లు సూదిలే ఉన్నాయి లైన్ నా బ్యాగ్లో ఎక్కడ సిలిండర్లు సుల్లి కాడికి సిల్లి లేవునోడు పెట్టుకొని తిరుగుతాడు బ్రో అవి ఏమేమో ఉన్నాయి మొత్తం అన్నా నువ్వు మార్నింగ్ లేవగానే కొట్టుకుంటావా కుద్దలన్నమాట బట్ క్వశ్చన్లు అంటే అన్న నీ ముడ్డకి ఏ నూనె నాస్తావు ఇంకో గివే ఎంత ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అంటే అసలు మొట్ట గూగుల్లో కొట్టినాక మనం కొట్టినా కూడా రావు అసలు అంత ఐడియాస్ మన చాట్లో అసలు నీకు ఒట్టిగా ఏమంటారు అది కొత్త టైటిల్స్ కొత్త స్క్రిప్ట్ కొత్త కంటెంట్ కావాలంటే మన చాట్లో ఒట్టిగానే వస్తాయి బ్రో నువ్వు ఖాళీ చాట్ని చూస్తాడు ఖాళీ ఇట్లా అటు చూస్తే డైలాగ్లు ఒక్కొక్కటి నాయన అసలు ఈ డైలాగ్ సినిమాలోనే వాడతారు మన డైలాగ్ మొత్తం సగం సినిమాలోనే ఉన్నాయి మనకి తెలియదు సరే చెప్పాలంటే అంటే నేను అన్నాయని కాదు నేను చెప్పినాను కాదు మీరు చెప్పేటి మీరు చాట్లో చెప్తారు చూడు మీరు చెప్పే చాట్లే అవన్నీ సినిమాలలో వాడతారు డైలాగ్స్ టైటిల్స్ పెట్టేట్లు ఉంటాయి అవిట్లలో పెడతారు మనల్ని అసలు చాలా ఇంటెలిజెంట్ మనలతో పెట్టి ఒక సినిమా తీయచ్చు ఆయన చెప్పాలంటే మొత్తం అందరినీ చాట్ని అందరినీ తోలుకొచ్చి ఒక స్క్రిప్ట్ తయారు చేయొచ్చు ఒక సినిమా స్క్రిప్ట్ తయారు చేయొచ్చు లైన్ ట్రెండింగ్ డైరెక్ట్ అందరికి కలిపేసి ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసామంటే గుద్ద వాలిపోతుంది సినిమా లాస్ట్కి మనం గుద్దలేలు పెట్టుకోవాలా అన్ని పెట్టుకోవచ్చు టైటిల్స్ మనోళ్ళే చెప్తారు లైన్ ఇంకా